ఐపీఎల్ 2026 ముగిసి ఇంకా 1 మంత్ కూడా కాలేదు బ్రో. 1 మంత్ కూడా కాలేదు. ఐపీఎల్ 2027 కోసమైతే టీమ్ మేనేజ్మెంట్స్ తమ ప్రణాళికలను మొదలుపెట్టాయి. కెప్టెన్సీని మార్చుతున్నారు, ప్లేయర్స్‌ని మార్చేస్తున్నారు. ఇప్పుడు మ్యాటర్‌లోకి వెళ్తే ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళైతే తమ ప్రీవియస్ కెప్టెన్ అయినటువంటి అక్షర్ పటేల్‌ని రిమూవ్ చేసి కేఎల్ రాహుల్‌ని కెప్టెన్‌గా ప్రకటించే ఛాన్సెస్ చాలా హైగా కనిపిస్తున్నాయి. బికాస్ తన కెప్టెన్‌షిప్‌లో ప్రీవియస్ 2 సీజన్స్‌లో డీసీ అయితే అంత మెరుగైన ప్రదర్శన చేయలేదు. సో అక్షర్ పటేల్‌ని రిమూవ్ చేసి కేఎల్ రాహుల్‌ని అయితే అనౌన్స్ చేశారు బ్రో. ఇంకొక న్యూస్ ఏంటిదంటే కుల్దీప్ యాదవ్ లాస్ట్ సీజన్ చాలా పూర్ పర్ఫార్మెన్స్ చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్కి. చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్ చేశాడు. సో తను ఇప్పుడు ప్లేయర్ అయితే ఎక్స్చేంజ్ అవుతున్నారు బ్రో. మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అయినటువంటి రిషబ్ పంత్ని తనతో ఎక్స్చేంజ్ చేస్తున్నారట లక్నో సూపర్ జెయింట్స్. మనకందరికీ తెలుసు మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ చూసుకుంటే డెఫినెట్లీ రిషబ్ పంత్. తను లాస్ట్ 2 ఇయర్స్లో లక్నోకు అంత మంచి విజయాలు అందించలేకపోయాడు. అటు కెప్టెన్గా ఇటు ప్లేయర్గా 2 రకాలుగా తను ఫెయిల్ అవ్వడంతో లక్నో మేనేజ్మెంట్ అయితే ఈ డిసిజన్ తీసుకుంది. అండ్ తనైతే ఢిల్లీ క్యాపిటల్స్లోకి రాబోతున్నాడు. తనకైతే ఇది హోమ్ కమింగ్ అని చెప్పేసి అనుకోవచ్చు. మరి ఇలాంటి ప్రణాళిక ఈ ప్లానింగ్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది ఢిల్లీ క్యాపిటల్స్, అండ్ నెక్స్ట్ ఇయర్ అయినా ఎలా పర్ఫామ్ చేస్తుందని చూడాలి బ్రో.